మనం ఇప్పుడైతే మన అన్నమయ్య యూనివర్సిటీలో ఉన్నాము. మేము 2012 నుంచి 16లో చదువుకున్నది ఇదే కాలేజ్. ఇదైతే అగ్రికల్చర్ ఫ్యాకల్టీ అనమాట. అందులో ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయిగా, షెడ్యూల్ లాగా కనిపిస్తున్నాయిగా, చిన్న కేజీల లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇది ప్యాడీ పైన పెట్టారనమాట. ప్యాడీ పైన పెట్టింది ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. ఏంటంటే 3 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఒకటి కింద రైస్ జనరేట్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకోటి దీనిలో బ్రాయిలర్ కోళ్ళు అనేవి పెడతారు అనమాట. దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ వీటి మధ్యలో ఈ నీళ్ళల్లో గ్యాప్ ఉంటుంది అనమాట. ఇది 2 feet లోతు వేసి విడ్త్ అనేది 5 నుంచి 6 feet అనేది వెడల్పు తవ్వుకుంటారు. ఈ వాటర్ అనేది రైస్ ఫీల్డ్కి పెట్టినప్పుడు ఈ వాటర్ ఇంతే ఉండిపోతాయి అనమాట. దీంట్లో ఫిష్ గ్రో చేస్తూ ఉంటారు అన్నమాట. ఫిష్ గ్రో చేస్తారు. ఫిష్ అనేది మనకి 3 months 4 months ఇట్లా ఈల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ వరి నాట్లు వేసినప్పుడే ఈ ఫిష్ సీడ్ అనేది ఇట్లా వదిలేస్తారు. ఇవి రైస్ ఒకటేసారి మనకి హార్వెస్టింగ్ వస్తుంది. ఇది కూడా అయిపోద్ది అనమాట. ఇవి కూడా తీసుకొని అమ్మేసుకోవచ్చు. దీంట్లో ఉండే కోళ్ళు మనకి దాదాపు 2 seasons అనేవి పెట్టుకుంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వీళ్ళు పెట్టలేదు కోళ్ళు అయితే. ఇది అప్పట్లో రైతులకి మీడియం స్కేల్ రైతులకి కొద్ది పొలాలు ఉన్న వాళ్ళకి ఇట్లా ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం అనేసి వీళ్ళు ఈ సిస్టమ్ అనేది అప్పట్లో ఇంట్రడ్యూస్ చేశారు. మేము చదువుకునేటప్పటికే ఇది అప్పటికే ఓల్డ్ అనమాట. అప్పటికి ఫాలో చేస్తూ ఉన్నారు. మేము 2012 కంటే అప్పటికి 2-3 years బ్యాకే ఈ టెక్నాలజీ అనేది వాళ్ళు, అంటే ఈ మెథడాలజీ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో కోళ్ళ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వరి నుంచి జనరేట్ అవుతుంది, చేపల నుంచి అవుతుంది. ఇలా 3 ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళు చెప్పారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన మొక్క, ఎందుకంటే ఇది ఒక అరుదైన మొక్క. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ కాదు, అరుదైన మొక్క. కొరిఫా అంబ్రాక్యులిఫెరా. మీకు డిస్క్రిప్షన్ లో మీకు దాని పేరు ఇస్తాను. ఇది తాళపత్రం చెట్లు అంటారు. మన తాటి చెట్లు కావు, తాళపత్రాలు రాసే తాటి చెట్లతో కాదు, యాక్చువల్ గా ఒరిజినల్ మొక్క ఇది. చూడండి, చిన్న చెట్టుకే ఇంత లీఫ్ ఉన్నది. మా దగ్గర మా యూనివర్సిటీలో పెద్దగా ఉండేది. మేము చదువుకునేటప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చాక ఈ చెట్టు చనిపోతుంది అనమాట. ఫ్లవరింగ్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే 30 years దాటిన తర్వాత 30 to 50 years మధ్యలో వస్తుంది ఫ్లవరింగ్. అయితే అది ఒక 100 years మొక్క అనుకుంటా మా దగ్గర ఉన్నది. అంత ఓల్డ్ పురాతనమైన మొక్క. తాళపత్ర గ్రంథాలు రాసేది వీటి మీద, ఈ ఆకుల మీదే. ఇంకా పెద్దగా అయిన మొక్కతోటి ఈ పెద్దగా అయిన ఆకుతోటి తీస్తారు. దీని ప్రాసెస్ ఏంది, దీని చరిత్ర ఏంది అనేది వంశీ చెప్తాడు. అది దాని గురించి, దాని చరిత్ర ఏంది అనేది, ఎలా రాస్తారు, ఎలా అది మార్క్ ఉంటది, ఎలా అన్ని రోజులు ఉంటది చెదలు పట్టకుండా అనేది చెప్తాడు అనమాట. చూస్తుంది ఇది, ఈ చెట్టు ఒక పామ్ ట్రీ లాగా పామ్ మొక్కలాగా కనిపిస్తుండొచ్చు. కానీ ఇది మనం అనుకునే జనరల్ పామ్ అయితే కాదు. రెగ్యులర్ గా చూసే ఏ పామ్ అయితే కాదు ఇది. చూడండి, ఇంత చిన్నగా ఉండగానే ఇంత పెద్దగా లీఫ్ అనేది దీనికి కనిపిస్తుంది కదా. ఇది తాళపత్ర చెట్టు అనమాట. తాళపత్రాలు మనం మనుస్క్రిప్ట్స్ అనేది రాసింది వీటి లీవ్స్ మీద అనమాట రాసింది. సో ఇది చాలా చిన్న మొక్క. యాక్చువల్లీ ఇది మనకి దాదాపు 100 ఏళ్ళ వరకు దీని లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ లో ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇది చనిపోవడం జరుగుతుంది అనమాట. 30 years నుంచి 50 years 60 years లైఫ్ స్పాన్ మధ్యలో అయితే ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఇది దాదాపు 25 meterలు, అంటే 80 feet వరకు పెరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ ఉందన్నమాట. దీనికి దాదాపు 20 నుంచి 25 feet ఇన్ఫ్లోరసెన్స్ అనేది దీనికి వస్తుంది అనమాట. లక్షల్లో దీనికైతే సీడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. కానీ అన్ని లక్షల్లో ప్రొడ్యూస్ చేసిన సీడ్స్ అవి 10ల సంఖ్యలో మాత్రమే అవి జర్మినేషన్ మాత్రమే జరుగుతుంది అనమాట. సో అంత రేర్గా ఉండే ఈ మొక్కలు ఇప్పుడు మనకి సౌత్ ఇండియా కానీ మన నార్త్లో కొంచెం తక్కువ, మన సౌత్ ఇండియా, మయన్మార్ ఇట్లాంటి ఈస్టర్న్ కంట్రీస్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట ఈ స్పీసీస్. ఇప్పుడైతే ఇది ఎక్స్టింక్ట్లో ఉంది. సో ఒకప్పుడు ఏంటంటే ఇవి స్క్రిప్చర్స్ రాయడానికి బాగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి దీన్ని బాగా సేవ్ చేసేవాళ్ళు అనమాట. ఎన్ని చెట్లు ఉంటే అంత స్క్రిప్చర్స్కి మనకు ఉపయోగపడేది. ఒక్క మెచ్యూర్డ్ లీఫ్ అనేది దాదాపు 5 meterలు, 3 నుంచి 5 meterలు అనేది లెంత్ పెరుగుతుంది అనమాట. ఈ ఒక్క లీఫ్ పెటల్ ఉంది కదా, ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ మనకి 2 meters వరకు లెంత్ వస్తుంది. సో దీని మీద రాయడానికి వీళ్ళు ఈ లీఫ్ అనేది కట్ చేసుకొని, మెచ్యూర్డ్ లీఫ్ కట్ చేసుకొని దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని బాయిల్ చేయడం కానీ, ఈ లీవ్స్ని హాట్ వాటర్తో బాయిల్ చేయడం కానీ, లేదంటే సోక్ చేసి ఉంచుతారు. ఆ వాటర్లో సోక్ చేసి ఉంచిన తర్వాత దానికి పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మెథడ్ అనేది మనకి అంత ప్రాచుర్యం లేదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు పూర్తిగా. చేయడం అయితే అట్లా సోక్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసి రుద్దేసి దాన్ని పాయింటెడ్ టిప్స్ ఉంటాయి కదా, మన ఐరన్ టిప్స్ కానీ వాటి ఆ పెన్ తోటి దీని మీద
స్క్రిప్చర్ వెట్టిగా ఉండగానే అంటే అప్పుడు మెత్తగా ఉంటుంది కదా, దాని మీద రాసినప్పుడు అక్షరాలు పడతాయి. ఆ స్క్రిప్చర్స్ అనేది రాసిన తర్వాత రాసిన స్క్రిప్చర్స్ అనేవి డ్రై చేస్తారు. అవి ఆరిన తర్వాత వాటి ఆ లీఫ్ పైన స్క్రిప్చర్స్ మీద రాసిన దాని మీద వెట్టిగా ఉండే కాటుకు టైపు నేచురల్ కలర్ సబ్స్టెన్స్ అనేది దాని మీద అప్లై చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల అవి అక్షరాలు అనేది ఎప్పటికీ అట్లనే ఉండి మనకు కనిపిస్తూ ఉంటే చదవడానికి కూడా ఈజీగా మనం కాపాడుకోవాలి. యూనివర్సిటీ వాళ్ళు కాపాడారు. సీడ్ ఫామ్ అయింది, సీడ్ బ్యాంక్ లో ఉన్నది అనుకుంటా. ఇవి కొన్ని వేసారు ఇక్కడ, సీడ్ మొలిచింది చూడండి. చాలా అంటే చాలా డిఫరెంట్ అయిన మొక్క, అరుదైన మొక్క, పురాతనమైన మొక్క. మన పురాతన కాలంలో పేపర్స్ ఉండవు, ఏం లేవు, ఎలా రాసేది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ లీఫ్ మీద రాస్తారు. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ లీఫ్ మీద రాస్తే. హాయ్ గైస్, ఈ చెట్టు చాలా బాగుంది కదా చూడడానికి, చాలా గుబురుగా పెద్దగా అనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా వైల్డ్ ఫిగ్ అంటారు. సైంటిఫిక్ నేమ్ ఫైకస్ ఆరిక్యులేటా. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అని కూడా అంటారు అనమాట. జనరల్గా ఈ ఎలిఫెంట్ ఇయర్ లాగా అనిపిస్తుంది చూడడానికి. దీని కింద చూడవచ్చు మీరు, కాయలు గుత్తులు కనిపిస్తాయి. లోపల రండి. ఇది ఫారెస్ట్ ఫిగ్. ఇది మనం ఇప్పుడు తినే ఫిగ్ అనేది బ్రీడింగ్ అనమాట, డెవలప్ చేసిన వెరైటీస్. అవి దానికన్నా దీంట్లో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇది వైల్డ్, ఇది ఇంకా పండలేవు కొన్ని. పండితే మనం తినడానికి బాగుంటుంది. మరి అంత టేస్ట్ ఒరిజినల్ ఫిగ్ లాగా మనం మార్కెట్లో తినే ఫిగ్ లాగా అయితే ఉండదు, కానీ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎక్కువ ట్రైబల్స్ అనే వాళ్ళు తింటారు. ఇప్పుడు మనం నేటివ్ స్పీసీస్, మన ఫారెస్ట్ స్పీసీస్ వదిలేసి మనం బ్రీడ్ చేసుకొని తింటున్నాం. వాటిలో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి అవి అని చెప్పేసి, బట్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం కనుక గ్రో చేసుకుని ఇట్లాంటివి కనుక తింటే మెడిసిన్స్తో పని లేదనమాట. మనకి వీటిలోనే ఎక్కువ న్యూట్రిషన్స్, మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆయుర్వేదిక్ ప్లాంట్స్ లాగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. యాక్చువల్గా ఫారెస్ట్లో ఎక్కువ చూడొచ్చు. ఇట్లాంటి వాటిని మనం గార్డెన్స్లో ఇంప్లిమెంట్ చేస్తే బ్యూటిఫికేషన్ కూడా చాలా బాగుంది చూడండి. లీఫ్ ఫాల్ అనేది ఉండదు. మిగతా ఫైకస్ లాగా దీనికి ఎక్కువ అంటే లీఫ్ ఫాల్, జనరల్ లీఫ్ ఫాల్ అయితే ఉంటుంది, కానీ మొత్తం లీఫ్ ఫాల్ అనేది, కంప్లీట్ లీఫ్ ఫాల్ అనేది ఉండదు అనమాట దీనికి. సో ఆటమ్ సీజన్లో ఆటమ్ సీజన్లో దీనికి ఏమి లీఫ్ ఫాల్ అనేది జరగదు, కంప్లీట్ లీఫ్ ఫాల్ జరగదు. ఫుల్గా అయితే ఉంటుంది. ఇట్లా చూడండి, పెద్ద ఆకు ఎంత సైజులో ఉంది చూడండి. ఆకు అయితే దాదాపు నా ఫేస్ అంత సైజు ఉంది, చాలా పెద్దగా. అనేది యాక్చువల్లీ మనం ఫ్రూట్ అని చెప్పాను అనుకుంటాం. ఇది ఫ్రూట్ కాదు, ఫ్లవర్ కాదనమాట. ఈ ఫైకస్ స్పీసీస్ అన్ని వాటికి వచ్చే ఫ్రూట్స్, వాటికి వచ్చి కనిపించే, మనం బయట కనిపించే అపీరెన్స్ ఫ్రూట్స్ అనేవి అవి ఫ్రూట్స్ కాదనమాట. ఇవి ఇన్వర్టెడ్ ఫ్లవర్స్ అనమాట. దీని లోపల ఉంటుంది అనమాట, ఫ్లవర్ అంతా లోపల ఉంటుంది. ఇది బయట కనిపించేది డమ్మీ లాగా. చూడండి లోపలంతా మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటుంది, ఎంత పింకిష్ కలర్ ఉంటుంది చూడండి. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో చూసినప్పుడు అది కొన్ని పోలెన్ గ్రెయిన్స్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇది బాగా పింక్ ఉంది, ఇది వేరేగా అనిపిస్తుంది. సో ఇందులో ఉండే ఇన్ని పోలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా వరకు సీడ్ సెట్ అయితే ఇన్ని సీడ్లో కూడా, ఫైకస్ అనేది ఇన్ని సీడ్లో కూడా మనకి బయట పెరిగేది ఒకటో రెండో. ఎందుకంటే ఇట్లా క్లోజ్గా ఉండటం వల్ల ఈ ఎన్ని సీడ్ సెట్ అయినా కూడా అవి కుదరదు అనమాట. వీటి ద్వారా ఈ హోల్ ఉంటుంది ఇక్కడ, ఈ హోల్ ద్వారా మనకి మేడిపండు అని చెప్తాను కదా, మేడిపండు చూడ మేడమై ఉండు పొటాషియం చూడ పురుగులు ఉన్నాయి. ఎందుకంటే ఈ హోల్ ద్వారా, బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది చిన్నది, దీని ద్వారా ఫ్రూట్ ఫ్లై అనేది లోపలికి వెళ్ళి లోపల ఎక్స్లే చేసేసి మొత్తం గ్రో అయ్యిద్ది అనమాట. దీన్ని మొత్తం తినేస్తుంది. ఇవి డ్రాప్ అయిన తర్వాత వీటిని పిట్టలు తింటాయి. ఇవి పిట్టలు తిని ఎక్కడన్నా లేయర్స్ ఉంటాయి కదా, రెట్టలు పెట్టడం కానీ పీకల మ్యాటర్ వదిలేస్తాయి కదా, దాని ద్వారా మొలవాలి. సో మర్రి చెట్లు అన్నీ అందుకే వేల సంవత్సరాలు బతుకుతాయి, కానీ ఆ సీడ్ అనేది చాలా మైన్యూట్గా ఉండడం వల్ల అందులోంచి బతికేది ఒకటో రెండో చెట్లు. సో ఈసారి తినేటప్పుడు ఫిగ్ ఏమి నాన్ వెజ్ ఫ్రూట్ ఏం కాదు, లోపల పురుగులు ఉంటేనే నాన్ వెజ్ అనమాట, లేకపోతే వెజ్జే, ఏం పర్లేదు తినొచ్చు. కాకపోతే ఫ్రూట్ అయితే కాదు, ఇన్వర్టెడ్ ఫ్లవర్ ఇది. ఇప్పుడు మనం ఈ గోపురం చూడండి, ఈ గోపురం మనం ఆర్కిటెక్ట్ చూస్తాం, కానీ దీంట్లో ఉండే ఇన్నర్ డెప్త్ అయితే మనం ఎప్పుడు గమనించాం అనమాట. ఈ పైన కలశాలు కనిపిస్తున్నాయా మీకు, మనకి బ్రౌన్ కలర్లో కలశాల్లా కనిపిస్తుంటాయి.
వాటిల్లో మన పూర్వీకులు అనేవాళ్ళు ధాన్యం దాచేవాళ్ళు అనమాట. ధాన్యం ఒడ్లు కానీ లేకపోతే వేరే ఏవైనా నవధాన్యాలు అనేవి అట్లా దాంట్లో దాచేవాళ్ళు అనమాట. సీడ్ అనేది ఇందులో దాచిపెడతారనమాట. ఎందుకంటే మనకి అప్పట్లో వార్స్ ఎక్కువ జరుగుతుండేవి, రాజ్యాల మీద ఎక్కువ వార్కి వెళ్తూ ఉండేవాళ్ళు కాబట్టి. సో అట్లాంటి వార్లు అయినప్పుడు ఆ సీడ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పుడైనా మొత్తం భూమి అంతా పాడైపోయినా, లేదంటే వరదలు వచ్చి కొట్టుకుపోయినా, లేకపోతే అంటే మనకి డ్రై స్పెల్స్ అనేవి వస్తుంటాయి కదా, అట్లా జరిగినప్పుడు సీడ్ అనేది మనం దాచిపెట్టుకుంటే కనుక నెక్స్ట్ తరానికి ఇవ్వడానికి ఉంటుందని చెప్పి ఇట్లా పెడతా ఉంటారు. ఇప్పుడు కూడా అదే కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ కల్చర్ మెయింటైన్ చేసి ఎప్పుడు 12 సంవత్సరాల కంటే మేళా జరుగుతుంది. ఇక్కడ మేళా జరుగుతాయి అనమాట. టెంపుల్ మేళా జరిగినప్పుడు, కుంభమేళా జరిగినప్పుడు వాటిని తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కొత్త ధాన్యాన్ని నింపి నేటివ్ స్పీసీస్ మాత్రమే అందులో దాచిపెడతా ఉంటారు. సో అది మన కల్చర్ అనమాట. ధాన్యాన్ని ఎలా దాచిపెట్టుకోవాలని వాళ్ళు అప్పుడే టెక్నాలజీని కనిపెట్టారు. సో మనం ఇప్పుడు సీడ్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు మనం పెడుతూ ఉన్నాము. సో అలాంటి టెక్నాలజీ వాళ్ళు అప్పుడే యూజ్ చేశారనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు సీ క్రేప్ అంటారు, కామన్ నేమ్ ఇది. సైంటిఫిక్ నేమ్ కోక్లోబా యూఫెరా అంటారు. ఎక్కువ మనకి కోస్టల్ రీజియన్స్లో ఎక్కువ మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇది చాలా విండ్ టాలరెంట్ ఉంటుంది. పర్టికులర్గా సీ నుంచి వచ్చే సాల్ట్ విండ్స్ ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని టాలరెంట్ చేయడానికి దీన్ని స్ట్రబ్ లాగా కూడా వాడతారు. లేదంటే ఇట్లా ట్రీ లాగా కూడా పెంచుకోవచ్చు. మీడియం సైజ్ ట్రీ లాగా పెరుగుతుంది అనమాట. ఇది లో టెంపరేచర్స్ అంటే అప్ టు 2 degrees లో టెంపరేచర్స్ కూడా తట్టుకుంటుంది. హై టెంపరేచర్స్ 40 నుంచి 45 degrees టెంపరేచర్ను కూడా ఇది తట్టుకునే కెపాసిటీ ఉంది చెట్టుకి. సో అందుకోసమని ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అంతా బీచ్ ఏరియా అనమాట. సో ఈ బీచ్ ఏరియాలో మనం దీన్ని పెంచుతున్నారనమాట. ఇక్కడ పాండిచ్చేరి దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. సో ఈ లైన్ అంతా చూస్తే మీరు ఈ లైన్ మొత్తం ఇవే వేశారు. చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ప్రాపగేట్ చేయాలంటే మనం కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు. సీడ్స్ కూడా దీనికి ఫామ్ అవుతాయి. కాకపోతే ఇది సీడ్స్ మేల్ సపరేట్గా, ఫీమేల్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. ట్రీస్ అవి ఫామ్ అయితే సీడ్ కనుక క్రాస్ పాలినేట్ అయ్యి ప్రాపగేట్ అయితే కనుక మనం సీడ్ నుంచి కూడా దీన్ని గ్రో చేసుకోవచ్చు. ఎక్కువ మెథడ్ అయితే కమర్షియల్ మెథడ్ కటింగ్స్ ద్వారా అయితే మనం పెంచుకోవచ్చు.